ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పండి, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, ఒక శిలాఫలకం కూడా ఓపెన్ చేయలేదే వాళ్ళు. ఒక్క శిలాఫలకం. అట్లీస్ట్ ఇదివరకు ప్రభుత్వాల మీద ఆర్కే లక్ష్మణ్ గారి జోక్స్ ఇవన్నీ ఏంటంటే శిలాఫలకాలు ఉంటే అక్కడ ఏమి ఉండవు వెనకాలని, కనీసం అది కూడా చేయట్లేదు వైసీపీ అధికారులు. ఇందాక మన నాయకులు పెద్దలు ఎవరో మాట్లాడుతూ ఉంటే 500 మంది అండి అడ్వైజర్స్ ఆంధ్రప్రదేశ్కి కొన్ని వందలాది మంది అడ్వైజర్లు ప్రభుత్వం ఎలా పని చేయాలనేది. 500 మంది అడ్వైజర్లు పెట్టుకొని స్టీల్ ప్లాంట్ని మీకు ఎలా ఆపాలి అడ్వైజర్లు లేరు. డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మీరు? ఒక్కొక్కరికి ఆ స్థాయి పదవులు ఎందుకు ఇస్తూ ఉన్నారు మీరు? అలాగే రాయలసీమలో వరదలు వచ్చి కనీ విని ఎరగని వరదలు, ఏడుకొండల స్వామి కూడా భరించలేకపోతున్నాడు. రావుద్రా బాబు అని చెప్పి నేను మొత్తం గండి కొట్టేశాడు. వాళ్ళు చేసే పాపాలు అలా ఉన్నాయి. ఇప్పుడు దాకా దశాబ్దాలుగా ఎవరైనా తిరుమల కూడా వద్దంటుంది వైసీపీని, మీరు రావద్దు, పైకి రావద్దు, సంతోషం రావద్దు. కడప దారుణంగా అయిపోయింది. ఒక చిన్న ఏరియాకి వెళ్ళి నమస్కారం పెట్టి నవ్వితే సరిపోద్దా? నిలబడద్దా? ఏదన్నా ప్రజల దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతారు. అన్న డబ్బులు అంటే డబ్బులు లేవు, ఇక్కడ అప్పులు ఉన్నాయి. మీరు చెప్పండి, ఒక నిజాయితీపరుడైన నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటే దేశమంతా కొన్ని వేల కోట్లు ఇచ్చింది డబ్బు కరోనా గురించి చేయమని నాతో సహా. వైసీపీ ప్రభుత్వానికి ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే ఆలోచిస్తాడు. చేస్తే ఏం చేస్తారు? వీళ్ళు వాడతారు, ప్రజలకు వెళ్తుందా? ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ అవినీతి మనం నమ్మనిచ్చేలా చేయట్లా. అందుకని కష్టాలు ఉన్నప్పుడు నీతి పారదర్శకతతో ఉన్న నాయకులు కనుక రాజ్యాలు లేకపోతే, ఇలాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు ప్రజలు కూడా స్పందించరు. అందుకని దీన్ని కూడా మనం ప్రజల దృష్టిలో పెట్టుకోవాలి. సొంత జిల్లాలోనే వారి నాయకత్వం సరిగ్గా చేసుకోలేనప్పుడు మిగతా జిల్లాలో ఏం పట్టించుకుంటారు? ఎక్కడో వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంటు దాని గురించి ఏం పట్టించుకుంటారు?